మార్నింగ్ బాస్. आइए साहब आइए రండి अंदर आइए मैडम साहब రండి మేడం సలీం మీకేం ఇబ్బంది లేదు కదా సాబ్ ఇట్లాంటి చిన్న ఇంట్లో ఉండడం మీకు ఇబ్బంది సాబ్ మాకేం ఇబ్బంది అయినా ఇల్లు ఇచ్చింది మీరే సార్ సాబ్ అడవిలోకి వెళ్ళిన రాముడు రాముడే సాబ్ అజ్ఞాతంలో ఉన్న పాండవులు రాజులే సాబ్ సాబ్ బురాదిన్ సబ్కు ఆతా సాబ్ లేకిన్ బురాదిన్ చాలా రోజులు ఉండదు సాబ్ ఇట్లాంటి చిన్న ఇంటికి రావడం మీ దురదృష్టమే సాబ్ కానీ ఈ సేవకుడి ఇంటికి రావడం మా అదృష్టం సాబ్ సలీం సలీం నువ్వు రామాయణం మహాభారతం గురించి మాట్లాడుతున్నావా నేను అసలైన ముసల్మాని మేం సాబ్ ఎదుటి వారి మతాన్ని మనుషుల్ని గౌరవించడం మా లక్షణం మేం సాబ్ రాలేదా ఆయన రాలేదు వచ్చుంటే బాగుండేది సర్లే అమ్మా స్వామి ఈసారి నీ కళ్యాణానికి బంగారు కిరీటం చేయిద్దామనుకున్నాను కానీ ఏ జన్మలో ఏ పాపం చేశానో మా పరిస్థితిలా తారుమారు చేశావు దయచేసి మమ్మల్ని క్షమించి కాపాడు తండ్రి అమ్మా మీరు పంపిన నాగాభరణం వచ్చింది మీరు రామ్ గారు వచ్చి స్వయంగా ఇచ్చుంటే ఇంకా బాగుండేది నాగాభరణమా ఈ అలంకారం స్వామివారికి ఎంతో బాగుంది మీకంతా శుభమే జరుగుతుందమ్మా ఆ స్వామివారు మీకు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు ఎవరు పంపించుంటారు అది నా పేరుతో నేనే పంపించాను నువ్వా అవును నేనే నువ్విచ్చిన మాటను తప్పితే నువ్వు ఓర్చుకోగలవేమో బట్ నేను సహించలేను అందుకే కావాలంటే వచ్చే ఏడాదికి ఈ గుడి మొత్తం బంగారం పోత పోయిస్తానని మొక్కుకో నేను వేయిస్తా నీ కోసం నేను వేయిస్తా కమర్షియల్ పా మొక్కుకో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చాను
ఎనీవేస్ ఎలా ఉన్నావు? ఇదేం ప్రశ్న? ఎలా ఉంటావు? కాంప్రమైజ్ అవ్వలేక, అవ్వకుండా ఉండలేక. అయినో నాకు తెలుసు. నువ్వెలా ఉన్నావు? ఇది చిన్న ప్రశ్న. నేను ఎలా ఉంటానో నీకు తెలీదా? మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ బాగానే ఉండుంటుంది. అక్కడ అంటే నువ్వు వెళ్ళిపోయావని తెలియగానే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నేను మాత్రం ఇలా చస్తూ బతుకుతున్నాను. యూనో, ఆ రోజు నా దగ్గర ₹1 కూడా లేదు. కానీ ఇప్పుడు 500 కోట్లున్నాయి. ఎలా సంపాదించానో తెలుసా? ఎలాగైనా సంపాదించాలి అని రోడ్డు మీద పిచ్చి వాళ్ళ తిరిగాను. ఆ ప్రయాణంలో అలసిపోయేవాణ్ణి. ఆ సమయంలో నువ్వు నా కళ్ళ ముందు కనిపించి, దేవ్ కమాన్ ట్రై, నువ్వు గెలుస్తావు అని నన్ను ఎంకరేజ్ చేసేదాన్ని. అంతే, ఆ అలసటంతా మర్చిపోయి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాను. అలా అడుగులు అడుగులేస్తూ 500 కోట్లు సంపాదించాను. కానీ నువ్వు లేని ఈ డబ్బు నాకు చెత్త కాయతలతో సమానం. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఎస్, నేనిప్పుడు ఇంకో వ్యక్తికి భార్యని. అది బలవంత పెళ్లి. తాళి కట్టినంత మాత్రాన అది పెళ్ళవదు. కలిసి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు అవరు. మనసులు కలవాలి. నీ పెళ్లి ఒక మనిషితో కాదు, అతని ఆస్తితో జరిగింది. అలా అనుకుంటే ఇప్పుడు నా దగ్గర అతని కంటే ఎక్కువ వస్తుంది. సో నువ్వు నా దానివి. ఓకే? నో, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒక్కసారి పెళ్ళయ్యాక తాళి కట్టినవాడే ఆడదానికి భర్త. రామ్ నా భర్త. నా శ్వాసలోను, నా గుండె చప్పుడులోను అతనే నిండున్నాడు, నువ్వు కాదు. దయచేసి నన్ను మర్చిపో. మర్చిపోవడమా? ఇంపాసిబుల్. నేను నిన్ను మర్చిపోవడం అనేది అస్సలు జరగదు. ఒకవేళ నువ్వు నన్ను మర్చిపోవాలనుకుంటే జరగనివ్వను. అర్థమైందా? డోంట్ బి క్రేజీ. నువ్వు నన్ను చేరటం కూడా జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. శిల్ప, 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 నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవా? Les moyens. Taïga. Justifie les moyens. Taïga.